నా పేరు వచ్చేసి జాన్సన్ జేబేజ్ అండి. మా స్కూల్ వచ్చేసి MCPS 28 పేట బండిమెట్ట. నిన్న సాయంత్రం ఇంటర్వెల్ వదిలినప్పుడు మా స్కూల్లో పిల్లలు బయటికి పోయినారు కొంతమంది. పోయి వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అగ్గిపడే తీసుకొని అంటించుకొని ఆడుకుంటా ఉన్నారు. బెల్ కొడితే కూడా లోపల రాలే. మేము అట్లా పోయి పిలిచినప్పుడు అప్పుడే అట్లా అది అంటింది వాళ్ళకి. అప్పుడు వెంబడే పోయి మా సార్ వాళ్ళు హై స్కూల్ HM సారు టీచర్స్ పోయి వెంబడే బట్టలు ఆర్పేసి హాస్పిటల్ తీసుకుపోయి ప్రైమరీ హెల్త్ సెంటర్లో. ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు సార్. అది వాళ్ళు ఎక్కడ బయట తెచ్చుకున్నారో ఏమో తెలియదు. అట్లాంటివి వాళ్ళకి ఇచ్చిన బుక్సే తీసుకొని పోయి చింపి కాల్ వస్తూ ఉంటారు సార్. ఇక్కడ సార్ పిల్లలు చిన్నపిల్లలు తెలియకనో ఏదో వాళ్ళకి సరదాగా చింపి ఆట ఆడుకోవడం అట్లా చేస్తూ ఉంటారు. అవి వాళ్ళ ఆ పాప డ్రెస్ వచ్చేసి నైలాన్ డ్రెస్ ఏదో ఉన్నట్టుంది. ఆ డ్రెస్ అతకపోయింది. వాళ్ళు వెంబడే తీసేసినారు. స్కిన్ పై లేయర్ ఒకటి కాలిందన్నారు డాక్టరు. ఒక డ్రెస్ ఒక కాలు ఉన్న తర్వాత అతుక్కోవాలంటే అంతలా కాలాలి కదా, అంతవరకు ఏం చేస్తున్నారు? లేదు, డ్రెస్ కూడా ఉంది, తీసి పెట్టారు సార్ వాళ్ళు. దీని తర్వాత మీ బాధ్యత మేము ప్రైమరీ హెల్త్ సెంటర్ తీసుకుపోయి ఆడ ప్రైమరీ ట్రీట్మెంట్ ఇప్పించేసి ఆ నుంచి హాస్పిటల్కి వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ తీసుకుపోయినారు. తర్వాత మేము స్కూల్ లాక్ చేసుకొని స్కూల్ నుంచి టీచర్స్ మధ్య పోయినాము. పోయి ఆడ 6:15 వరకు ఉన్నాం. డాక్టర్స్తో మాట్లాడినాము. ఏం భయపడాల్సిన లేదు. కొద్దిగా కాలింది, ఆ పై లేయర్ కాలింది, ఏం కాదు, కొంచెం ఒక వారం 10 రోజులు టైం పడుతుంది అన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. మేము పోయి చూసి వచ్చినాం. మళ్ళీ నైట్ మా హై స్కూల్ HM సార్ 9:30 కూడా ఒకసారి పోయి చూసి వచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి రావడం జరిగింది. డాక్టర్స్ ఏమన్నా మెడిసిన్స్ అవసరం ఉంటే ఏదన్నా హెల్ప్ చేద్దామని అనుకున్నాం. అంటే ఇందులో మా తప్పిదం లేదు. అయినా మా స్కూల్ అమ్మాయి చిన్నపిల్లలు పేద పిల్లలు కాబట్టి మేము మా వద్ద బాధ్యతగా చేయాలనుకున్నాం. నా పేరు జాన్సన్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టరు. నిన్న మధ్యాహ్నం ఇంటర్వెల్ టైంలో 2:30 ఆ ప్రాంతంలో ఇంటర్వెల్ వదిలినప్పుడు పిల్లలు బయటకు వచ్చి ఏదో అగ్గిపిల్లలతో అక్క చెల్లెలు అలా ఆట ఆడుకుంటా పేపర్లు అంటించుకున్నారు. ఆ టైంలో ప్రమాదవశాత్తు జరిగిందని వాళ్ళే చెప్తా ఉన్నారు పిల్లలు. దీంట్లో ఉపాధ్యాయుల తప్పైతే లేదు, కానీ వాళ్ళు మేము బాధ్యత వహించాల్సి వస్తుందేమో అనుకుంటున్నాము. ఎందుకంటే మా స్కూల్ క్యాంపస్లో జరిగింది కాబట్టి. ఇది జరిగిన ఇష్యూ. ఆ పాప 3rd క్లాస్, హీన అమ్మాయి పేరు. 2:35 అట్లా ఇంటర్వెల్ టైం. అంటే పిల్లలు ఇంటర్వెల్ టైంలో అంతకన్నా ముందు ఆ పిల్లలు కాల్ వచ్చిందో మనకైతే తెలియదు. పిల్లలు ఎక్కడ తెచ్చుకుంటుంటారో, ఎక్కడ తెచ్చుకున్నారో తెలియదు. మనము ఇక్కడ లోకల్గా చెప్పేవాళ్ళమంటారు. మరి దీనిపైన ఎట్లా సార్? లేదు, హై స్కూల్ HM వచ్చి కాపాడినాడు ఫస్ట్. లోకల్ వచ్చినారు, ఎదురు షాప్ అయినా వచ్చినాడు. హై స్కూల్ HM వచ్చి బట్టలు అంటుకునేది తీసేసినారు. అది నెగ్లెక్ట్ చూసుకుంటే ఎవరు ఊరుకుండలేదండి. అది పొరపాటు. అది చూసి ఊరుకున్నారు అనేది అది రాంగ్. ఎవరు చెప్తారో అని. ఎవరైనా మానవతంతో ఆలోచిస్తే కూడా ఎవరు ఊరికి తప్పించుకొని పోరు కదా. నిన్న ఇక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ ఇప్పించి ఏమైనా మెడిసిన్స్ కావాలంటే ఇద్దామని అనుకుంటున్నాను.